హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. పిల్లలకి ఇలా చక్కగా కూరగాయలతో నూడిల్స్ చేసి పెట్టారంటే బయటకి వెళ్ళే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టవచ్చండి. ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితో చక్కగా సింపుల్గా హెల్తీగా ఇలా నూడిల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ యమ్మీ నూడిల్స్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ నూడిల్స్ కోసం ముందుగా మనకి సూపర్ మార్కెట్స్లో అయినా లేకపోతే చక్కగా కిరాణా కొట్టులో దొరికి ఇలా లూజ్ నూడిల్స్ని తీసుకొచ్చేసుకుని తర్వాత ఈ లూజ్ నూడిల్స్ని ఉడికించడానికి ఒక బౌల్లో వాటర్ పోసేసుకుని దీంట్లోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అదేవిధంగా కాస్త 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఈ నీళ్లు మరిగిపోయాక మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని చక్కగా మనము నూడిల్స్ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇలా మధ్యలో చక్కగా ఇలా కలిపేస్తూ అంతా చక్కగా ఉడికేలాగా ఇలా కలిపేసుకుని కాస్త మరీ మెత్తగా కాకుండా ఒక 70% వరకు మనం ఇక్కడ చూస్తున్న విధంగా ప్రెస్ చేసి మనం చేసినట్లయితే చక్కగా మనకి ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తర్వాత నూడిల్స్ని ఒక జాలి గిన్నెలోకి ఇలా వేసేసుకొని ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయే వరకు ఉంచేసుకుని అరగంట వరకు అలాగే వదిలేసి ఉంచేసేయండి. అంతలోపు ఒక కప్పులోకి 2 గుడ్లను ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకుందాము. ఇప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి కాస్త ఇలా అయిపోయాక తర్వాత దాన్ని ఇలా మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసిన విధంగా ఇలా కలిపేసుకుని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు వరకు, కట్ చేసిన క్యారెట్ 1 కప్పు వరకు, అదేవిధంగా క్యాబేజీని తురిమేసుకుని 1 కప్పు వరకు, 1 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా చక్కగా కట్ చేసేసుకుని వేసేసుకుని మంటని కాస్త లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు వీటిని మనము చక్కగా మగ్గనివ్వాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఇవి చక్కగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉంది కదా, ఆ నూడిల్స్ని కూడా వేసేసుకుందాము. ఇలా నూడిల్స్ అంతా కాస్త ఇలా పుల్లుగా చేసుకుంటూ వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మనము చక్కగా నూడిల్స్ని అంతా వేసేసుకోవాలి. ఇలా వేసిన నూడిల్స్ని ఒక 2 నిమిషాల పాటు చక్కగా మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని ఇలా 2 నిమిషాలు అంతా కలిపేసి కుక్ చేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకుని మరీ ప్రెస్ వేస్తూ కాకుండా కాస్త ఇలా లైట్గా కలుపుతూ మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడా కారం, 1.5 టీ స్పూన్ వరకు కారం, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసేసాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకొని 1/4 టీ స్పూన్ వరకు టేస్టింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఒక 2-3 నిమిషాలు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక తర్వాత మనము దీంట్లో మిగతా సోయా సాస్ అవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపేసాక దీంట్లోని 2 టీ స్పూన్ల వరకు సోయా సాస్, అదేవిధంగా 2 టీ స్పూన్ల వరకు టమాటో సాస్, అదేవిధంగా 1 లేదా 2 టీ స్పూన్ల వరకు వీలైనంత వరకు వెనిగర్ని తక్కువగానే వేసుకోండి. ఇలా 1 టీ స్పూన్ వరకు వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా కాస్త స్పైసీనెస్ కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక మనకి కావాల్సినంత చూసారు కదా, ఇలా ప్లేట్లోకి మనం చక్కగా నూడిల్స్ని వేసేసుకొని కాస్త నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసుకుని చక్కగా పిల్లలకి ఇచ్చేసామంటే ఇష్టంగా తినేస్తారండి. ఇలా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి చక్కగా చేసి పెట్టేయచ్చు. మరి ఈ నూడిల్స్ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.